హాయ్. ఈ వీడియో చూడడానికి మీ ఫోన్లో రీఛార్జ్ చేశారా? వైఫై రీఛార్జ్ చేశారా? లేకపోతే మర్చిపోయా, మీ రూమ్లో ఫ్యాన్ తిరుగుతుంది కదా, కరెంట్ బిల్ కట్టారా? ఓజీ మూవీకి వెళ్ళింటారు కదా, టికెట్ ప్రైజెస్ చూసారా? ఇలా ప్రతి విషయంలో పాలిటిక్స్ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉంది. మన డైలీ లైఫ్లో ప్రతి డెసిషన్, నువ్వు తీసుకునే ప్రతి ఎకనామికల్ డెసిషన్ వెనకాల పాలిటిక్స్ యొక్క పాత్ర ఎంత ఉంది. ఇది ఎప్పుడైనా గమనించావా? థింక్ అబౌట్ ఇట్. మనం ఏమనుకుంటాం, పాలిటిక్స్ అంటే ఏదో ఎమ్మెల్యే ఎలక్షన్ జరుగుతుంది, ఎంపీ ఎలక్షన్ జరుగుతుంది, లేదా ఎమ్మెల్సీ జరుగుతుంది, మన లోకల్కి ఏదో జరుగుతుంది, ఆ జరిగినప్పుడు బిర్యానీ పట్లలు ఇస్తారు, మందు పంచుతారు, ఇది ఎలక్షన్, దీని ర్యాలీకి వస్తారు, వాళ్ళు ఏదో గొడవలు చేసుకుంటారు. ఇది కాదు పాలిటిక్స్ అంటే. పాలిటిక్స్ అంటే నువ్వు లేచినప్పటి నుంచి నువ్వు నిద్రపోయే వరకు ఏమేమైతే నీ లైఫ్లో జరుగుతున్నాయో ప్రతి దాంట్లో పాలిటిక్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంది. సారీ, నిద్రపోయే వరకు అన్నా, నువ్వు నిద్రపోయిన తర్వాత కూడా ఏసీ ఆన్ చేస్తావు, ఫ్యాన్ ఆన్ చేస్తావు, అవన్నీ కూడా పాలిటిక్స్ మీద డిపెండ్ అయినాయి. నువ్వు ఎంత కరెంట్ బిల్ కట్టాలి అనేది వాళ్ళే డిసైడ్ చేస్తారు. సో ఇట్ ఈజ్ ఇన్వాల్వ్డ్. ఎవ్రీథింగ్ ఈజ్ లింక్ టు పాలిటిక్స్. మీరు ఉదయం కాఫీ తాగారా? ఓకే. టీ తాగారా? లేదు. మిల్కే తాగారా? పాల రేట్ ఎవరు డిసైడ్ చేస్తున్నారు? దాని మీద ట్యాక్స్లు ఎవరు డిసైడ్ చేస్తున్నారు? లేదు. మీరు బస్సులో వేరే చోటుకి వెళ్ళారా? ఆ టికెట్ ప్రైజెస్ ఎవరు కంట్రోల్ చేస్తున్నారు? లేదు. నువ్వు ఒక సినిమాకే వెళ్ళావు, ఆ రేట్స్ ఎవరు కంట్రోల్ చేస్తున్నారు? థింక్ అబౌట్ ఇట్. ఇట్ ఈజ్ పాలిటీషియన్స్. ప్రతి ఎలక్షన్స్ ప్రామిస్ అప్పుడు వాళ్ళు చాలా చెప్తారు, మీకు మా అది ఇవ్వబోతున్నాం, ఇది ఇవ్వబోతున్నాం, ఇది చేస్తున్నాం, అది చేస్తున్నాం, ఫ్రీగా చేస్తున్నాం, మరీ చెప్తారు ఫ్రీ ఫ్రీ ఫ్రీ. ఏదో కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి చూసారా, కిడ్స్వి, స్టూడెంట్స్వి, ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, అలా ప్రతిదీ ఫ్రీ అన్నట్టు చెప్తారు. ఎక్కడి నుంచి వస్తుంది? మనం ట్యాక్స్లు కడుతున్నాం, ఎవరు ఊరికి ఇవ్వట్లేదు. సో పాలిటిక్స్ ఆర్ ఇన్వాల్వ్డ్. మనము మన ఫ్రెండ్స్ని ఎవరినైనా మీకు పాలిటిక్స్ మీద ఇంట్రెస్ట్ ఉందా అని అడిగినప్పుడు ఈ మధ్య కాలంలో చాలామంది అదేదో వాళ్ళు పెద్ద వరల్డ్ ప్రైజ్ కొట్టినట్టు నో ఐ డోంట్ కేర్ అబౌట్ పాలిటిక్స్ అంటారు. అది రాంగ్. యు నీడ్ టు కేర్ అబౌట్ పాలిటిక్స్ బికాస్ ఇట్ ఈస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఆర్ ఎవ్రీడే లైఫ్. పాలిటిక్స్ని మనం దూరంగా పెట్టి చూడలేం, అది మన లైఫ్లో పార్ట్ అయిపోయింది. ఐఎమ్ నాట్ ఆస్కింగ్ యూ టు సపోర్ట్ ఎనీబడి, బట్ బీ అవేర్ ఆఫ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. మనము దీన్ని అర్థం చేసుకొని ఈ ట్యాక్సులు కానివ్వండి, గవర్నమెంట్ వేసే ప్రతిదీ, వాళ్ళు చేసే ప్రతి స్కీము, వాళ్ళు తీసుకునే ప్రతి నిర్ణయాలు, పాలసీలు, వాళ్ళు తెచ్చే కొత్త బడ్జెట్స్, ప్రతిదీ మనం అర్థం చేసుకొని వాళ్ళని క్వశ్చన్ చేయగలగాలి. క్వశ్చన్ చేయకపోతే ఏదో ఓ రోజు ఈ పాలిటిషియన్స్ ఇండియానే అమ్మేస్తారు. నన్ను నమ్మండి, వీళ్ళు అమ్మేస్తారు. వీ నీడ్ టు క్వశ్చన్ ఇట్. అది నీకు తెలియాలి ఫస్ట్, ఏం జరుగుతుంది ఏమీ అని. అందుకే చెప్తున్నా, పాలిటిక్స్ అంటే అసెంబ్లీలో వాళ్ళు కుర్చీలపైకి ఎక్కి, బల్లలపైకి ఎక్కి, చేతులు ఇలా కొట్టి అరుచుకుంటూ స్పీకర్ దగ్గరికి వెళ్ళడము, అవి కాదు. టీవీలో నువ్వు చూసే ఫన్ యాక్టివిటీస్ పాలిటిక్స్ కాదు. వాళ్ళు నవ్వుతూనే ఉంటారు, నీ జీవితంలో నవ్వు ఉండాలా లేదని వాళ్ళే డిసైడ్ చేస్తారు. అది పాలిటిక్స్. బయట వాళ్ళు ఒకరినొకరు తిట్టుకుంటారు, అదే అసెంబ్లీ ప్రాంగణంలో, అదే పార్లమెంటరీ ప్రాంగణంలో వాళ్ళు క్యాఫ్టీరియాకి వెళ్ళి చికెన్ మటన్ ఫుల్గా సర్వ్ చేసుకొని నవ్వుకుంటూ చిందులు వేసుకుంటూ తింటారు. వాళ్ళదేం పోదు. పోయేది మన బ్రతుకులు, మిడిల్ క్లాస్ బతుకులు. మనం ఆలోచించాలి ఇవన్నీ. వాళ్ళు ఒక నిర్ణయం తీసుకుంటే మనం ఎలా అఫెక్ట్ అవుతున్నాం, ఎందుకు అఫెక్ట్ అవుతున్నాం, ఎలా అఫెక్ట్ అవుతున్నాం, ఇది మనం తెలుసుకోవాలి. అది ఎంతైనా అవసరం. అందుకే ఎవరినైనా ఈసారి మీరు నీకు రాజకీయాలు తెలుసా అని అడిగినప్పుడు అతను నాకు రాజకీయాలు అవసరం లేదు, ఇంట్రెస్ట్ లేదని చెప్తే, నీ శాలరీలో కట్టే ఇన్కమ్ ట్యాక్స్ డెసిషన్ ఎవరు తీసుకుంటున్నారు? అసలు నీకు అది ఎందుకు ఇంట్రెస్ట్ లేదు అని ఒక క్వశ్చన్ అడగండి. వాడు చెప్తాడు వాని పెయిన్ ఏంటో. ఒక వర్కింగ్ ఎంప్లాయీ అయ్యి నువ్వు శాలరీస్ కడుతున్నావు, లేదు నువ్వు వర్కింగ్ ఎంప్లాయీ అవసరం లేదు, నువ్వు వాడే ప్రతి వస్తువు మీద ట్యాక్స్ ఎంత కడుతున్నావు, ఎవరు డిసైడ్ చేస్తున్నారు? వాళ్ళే చేస్తున్నారు కదా. అది అడుగు, దెన్ హీ విల్ అండర్స్టాండ్. నీకు అది తెలియదు అని గర్వంగా చెప్పడం మానే.
అందరికీ అన్నీ తెలియాలని లేదు, కానీ కనీస అవగాహన, దానివల్ల ఏం జరుగుతుంది అనే ఒక స్పష్టమైన అభిప్రాయం అది అందరికీ ఉండాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ లైఫ్లో మీరు పాలిటిక్స్ వల్ల బాధపడ్డ సన్నివేశాన్ని మాకు వివరించండి. అలాగే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఇబ్బంది పడి ఉంటే అది కూడా చెప్పండి. ఇలాంటి మరింత కంటెంట్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం.